ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ హరిరామ్ ఇంటిపై ఏసీబీ అధికారులు రైడ్స్ కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 14 చోట్ల సోదాలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించారు హరిరామ్. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. 2 రోజుల క్రితమే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఎన్డీఎస్ఏ. నివేదికలో హరిరామ్పై పలు కీలక అంశాలు ప్రస్తావించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. హరిరామ్ భార్య అనిత ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు చేస్తోంది. నీటిపారుదల శాఖలో హరిరామ్ భార్య అనిత డిప్యూటీ ఈఎన్సీగా ఉన్నారు. ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ హరిరామ్ ఇంటిపై ఏసీబీ అధికారులు రైడ్స్ కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. భోగి నగరంలో ఈరోజు ఏకకాలంలో 14 చోట్ల రైడ్స్ కొనసాగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామునే 5 గంటల నుంచి 14 చోట్లకు ఏసీబీ బృందాలు చేరుకున్నాయి. ప్రస్తుతం మనం షేక్పేటలో ఉన్నాం. షేక్పేటలో ఉన్నటువంటి ఆదిత్య విల్లాస్లో మాజీ ఈఎన్సీగా ఉన్నటువంటి హరిరామ్ విల్లాస్లో సోదాలు జరుపుతూ ఉన్నారు. తన భార్య కూడా నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా ఉన్నారు. సో తన ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 14 చోట్ల జరుగుతున్నటువంటి సోదాల్లో హరిరామ్కు సంబంధించినటువంటి ఇల్లు, కార్యాలయాలు, తనకున్నటువంటి ప్రైవేట్ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ లేకపోతే ఇప్పటికే కాళేశ్వరం పైన పీసీ ఘోష్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో హరిరామ్ పైన కీలక అంశాలు కూడా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. హరిరామ్ ఎన్నో అవినీతి కూడా పాల్పడినట్లుగా అందులో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు. సో దీంతోనే హరిరామ్ ఇంటితో పాటు తన భార్య ఇళ్లలో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం దానిపైన కానీ లేకపోతే మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ ప్రాజెక్టుల పైన ఇచ్చినటువంటి రిపోర్ట్లో వాటిలో నిర్మాణాల్లో లోపాలు ఉన్నాయి, లేకపోతే వాటికి ఉన్నటువంటి అనుమతులు కానీ వాటికి మంజూరైనటువంటి రుణాల విషయంలో కూడా ఎన్నో అవినీతికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిటీకి తనకు సంబంధించి ఎండీగా కూడా ఉన్నాడు. కాళేశ్వరం కార్పొరేషన్కి హరిరామ్ ఎండీగా కూడా ఉన్నాడు. తను అనుమతులు అదేవిధంగా రుణాలకు సంబంధించి తనే పూర్తిగా బాధ్యత వహించాడు కాబట్టి ఎన్నో అవినీతి కూడా పాల్పడినట్లుగా ఇప్పటికే ఆ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు. కాబట్టి ఏసీబీ ఈరోజు సోదాలు నిర్వహిస్తుంది. సో ప్రస్తుతం ఏసీబీ బృందాలు ఇక్కడికి 3 చేరుకున్నాయి. హరిరామ్ ఇంట్లో ఉదయం 5 గంటల నుంచే సోదాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి తను కాళేశ్వరంలో ఉన్నటువంటి టైంలో ఇప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కానీ లేకపోతే ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. మరి హరిరామ్తో పాటు మిగతా చీఫ్ ఇంజనీర్లుగా ఉన్నటువంటి వాళ్ళ కార్యాలయాల్లో కూడా వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. భోగి. థ్యాంక్ యూ రవి.